నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ఇద్దరం షాప్కి వెళ్ళాం మేడం. షాప్కి వెళ్తే నా ఫోన్ తన దగ్గర ఉంది. నేను షాపింగ్ చేస్తుంటే ఆమెకి నా ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు నాకు పెళ్ళైంది మేడం. పెళ్ళైన తర్వాత ఎవరు ఎటువైపు పెళ్ళయింది? నాకు ఫస్ట్ వైఫ్ ఉంది మేడం. నీకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యిందా? కదా, అటువైపు పెళ్ళి అవటం ఏంటి? ఎడం వైపు కుడి వైపు రెండు పెళ్లి చేసుకుంటారా? ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావయ్యా? ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఉన్నా, ఆవిడ పెళ్లి చేసుకుని 1.5 year అయింది. ఓ బాబు ప్రెగ్నెంటా అంటే అవునా అంటున్నా. తను నా ఫ్రెండ్ అడిగితే లేదు లేదు మన ఫ్రెండ్స్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ప్రాంకాలు అయితే కాదు, చూసుకోకసారి అని చెప్పి అతను చెప్పడం వల్ల తిరిగి ఇంకా డౌట్ క్రియేట్ అయింది. క్రియేట్ అవ్వడం వల్ల ఏంటంటే నేను ఒకరోజు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత నా ఫోను పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళా. నా లాక్ అన్ని తనకు తెలుసు. ఆల్రెడీ ఒక కాల్ వచ్చింది, నీ భాగోతం బయటపడింది, మళ్ళీ ఎందుకు ఫోన్లు అక్కడ పెట్టాలండి? ఫోన్ చేసిన తర్వాత తిని ఎట్లా మాట్లాడిందంటే కొంచెం తెలుగుగా మాట్లాడింది సెకండ్ వైఫ్. మేడం ఇట్లా నేను సర్వే కాల్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి మేడం అని చెప్పింది. నా ఫస్ట్ వైఫ్ ఏంటంటే తిని ఎట్లా అడిగిందంటే మేడం మీ రేషన్ కార్డు డీటెయిల్స్ నాకు పంపించండి వాట్సాప్ నెంబర్కి అని చెప్పి నా సెకండ్ వైఫ్ మాట్లాడింది ఫస్ట్ వైఫ్తో. నా ఫస్ట్ వైఫ్ ఏం చేసిందంటే తన డీటెయిల్స్ అన్నీ పంపించింది. పెళ్ళయిందని చెప్పకుండా నువ్వు ఇమీడియట్గా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఊరుకుంటారా? తాట తీస్తారు. నా ఫస్ట్ వైఫ్ మీద నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు నీకు మొదటి భార్య? ఎందుకంటే ఆమె చాలా బ్లాక్ మేడం, బ్లాక్ ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది. నాన్న బ్లాక్ ఉందని మీ ఆవిడని పట్టుకోవడం మానేసావా? పిల్లోని కనటం మానేసావా? తనకి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా సార్, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను ఒక పరంగానే నేను ఇష్టపడుతున్నాను, నేను నా అవసరాని కోసమే నిన్ను ఉపయోగించుకుంటున్నాను, నీవంతా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నిన్ను నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళా, ఫ్రెండ్స్ అంతా నన్ను కామెంట్ చేస్తారు, చూడరా నీ వైఫ్ ఎంత బ్లాక్ ఉంది, అసలు ఏంద్ర అట్లా ఉంది, అంత లావుగా ఉంది, ఏంద్ర మనిషి నారా అని చెప్పి కామెంట్ చేశారు సార్. లావుగా ఉన్న వాళ్ళని చేయొచ్చు కానీ వాళ్ళు పక్కన పెట్టి నీ వైఫ్లో చూపెట్టడానికి నీకు సిగ్గు. మేడం మా తల్లిదండ్రులు పెద్దలు చేసిన పెళ్లి మేడం, నాది కట్న కానుకలతో మేడం, మేము ఫ్రీగా చేసుకోలేదు, 25 లక్షలు ఇచ్చాం మేడం. అబ్బా, అసలు నేను చూస్తేనే నాకు అసహ్యం వస్తుంది, నువ్వు ఎలా ఉన్నావు అది అంటే. ఆ రోజు మొత్తం నైట్ మొత్తం బాగా ఏడ్చాను సార్. అసలు ఆ రోజు ఎంతలా ఏడ్చానంటే అసలు నేను ఆడజన్మం ఎందుకు ఎత్తాను అన్న థాట్లోకి వెళ్ళిపోయాను మేడం. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ 4 years పాటు ఎటువంటి ఇమోషనల్ బాండ్ లేదు? ఏది లేదు సార్. నేను 4 గోడల మధ్యలోనే బానిసలాగా బతికాను సార్. ఒక కుక్క కంట హీనం. కుక్కనన్నా దాన్ని కొంచెం డాగు కొంచెం బయట గాలికి తిప్పుతాం కదా, ఒక్కో రోజు అన్నం తినని రోజులు ఉన్నాయి మేడం, మంచినీళ్ళు తాగిన రోజులు ఉన్నాయి. దేవుడిచ్చిన వరం కదా, నేను బొమ్మనా మేడం, నేను ఏమైనా తయారు చేసుకోవడానికి? నువ్వు చచ్చిన పాములాగా ఇంట్లో పడి ఉండాలి, అసలు నీకు హక్కే లేదంటాడు నన్ను. ఏ రోజు ఒక్కరోజు ఫోన్ చేసి తిన్నావని కూడా అడగలేదు సార్. ఏ రోజు ఒక్కరోజు ఎలా ఉన్నావని అడగలేదు. ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్. గిఫ్ట్ పరంగా ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్. అంత మా అత్తమ్మ, మా మామయ్య, మా పేరెంట్స్ వాళ్ళే చూస్తారు సార్. వాడు నాకు ఉండే ఏం లేవు సార్. మళ్ళీ భర్తను వీడు అన్నా సరే సార్, ఎందుకు అంటున్నానంటే నా పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. తిన్నావా ఉన్నావా అన్న ఒక పలకరించేది కూడా లేదు సార్. ఫోన్లు కూడా చేయడు సార్ వాడు. పొద్దాక నా అందం వర్ణించడమే సరిపోతుంది మేడం వాడికి. అందం సరిపోవడం, అందం ఇదే అందం. మరి వాడికి ఎందుకో మరి నాకు బూతు మాటలు వస్తున్నాయి కానీ మేము ముందు మాట్లాడదని ఊరుకుంటున్నాను కానీ ప్రతిసారి టాప్ టు బాటం ప్రతి ఒక్కటి పేర్లు పెట్టడమే. టోటల్ టాప్ టు బాటం ప్రతి ఒక్క నా ఫింగర్స్, నా ఐస్, నా నోస్, నా బాడీ, బ్యాక్, ఫ్రంట్, ఎవ్రీథింగ్. నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.